యాక్చువల్‌గా పళ్ళు పుచ్చిపోవడం అనేది ఫస్ట్ మన మెయింటెనెన్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. డైలీ బ్రషింగ్ అనేది ట్వైస్ బ్రషింగ్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. దాని తర్వాత ఎంత బ్రష్ చేసినా కూడా ఏదో ఒక ఫుడ్ అనేది ఎక్కడో ఒక చోట వెరికి మన క్యావిటీస్ అనేవి అంటే పుచ్చు అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ 6 మంత్స్‌కి మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే నియర్ బై సో డెంటిస్ట్ ఏంటంటే చెకప్ చేసి రిక్వైర్మెంట్ ఉంటే ఆ పన్నుకి కొద్దిగా పుచ్చున్నప్పుడే ఫిల్లింగ్ చేస్తే చాలా బెటర్‌గా ఉంటది. అంటే ఫర్దర్‌గా మనకు రూట్ కెనాల్ చేయడం గానీ, పన్ను తీసేయడం గానీ ఇట్లాంటివి కాకుండా మనం ముందుగానే చూసి పళ్ళని కాపాడుకోవచ్చు. ఓకే. సో ఇది మెయిన్. సార్ ఇప్పుడు ఊర్లలో మనం చూస్తూ ఉంటాం. ఈ పంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఇన్‌స్టాంట్‌గా అంటే పెయిన్ కిల్లర్స్ అయినా వేసుకుంటారు. లేదంటే గాని కొంతమంది అంటే అక్కడ మూలికా వైద్యం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. అవును. వాళ్ళ దగ్గరికెళ్ళి పసర్లు అవి ఇవి కొంచెం పంటి మీద పెట్టుకుంటే మాకు పెయిన్ తగ్గిపోయింది అంటారు. ఇది అంటే ఇలా పని చేస్తదా అవి? నేను చాలా పేషెంట్స్ నుంచి విన్నాను సార్. అక్కడికెళ్ళి పన్నులో ఏదో పెట్టారు, ఏదో పురుగొచ్చింది అని వింటూ ఉంటాను. బట్ నేనైతే వెళ్ళి చూడలేదెప్పుడు. మేబీ ఏదైతే అక్కడ పెడతారో బేసిక్‌గా ఏదో మందు పెడతాను అని అంటారు. ఓకే. సో, మేబీ ఆ పల్ప్ ఒక్కటి కొద్దిగా నర్వ్ ఒకటి కట్ అయ్యి వాళ్ళకట్లా మూవ్ అవుతున్నట్టు చూపిస్తారో ఏమో నాకైతే తెలీదండి. బట్ బేసిక్‌గా అంత పెద్ద పురుగైతే పంటి లోపల మనకు న్యాచురల్‌గా అయితే అంత కనిపించదు. ఓకే. సరే ఈ పుచ్చిపోయిన పనులని అంటే మనం కాపాడుకోవాలి. అంటే ఒక పండు రిమూవ్ చేస్తే నెక్స్ట్ అంటే దాని పక్కన ఉన్న పండుకి కూడా అంటే ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది అంటారు డెంటల్ అవును. డాక్టర్స్. సో, అలా తీయకుండా దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? అదే సార్. ఇప్పుడు ముందుగా చెప్పినట్టు కొద్దిగా పన్ను పుచ్చిపోతే అక్కడికి క్యావిటీ అనేది తీసేసి సిమెంట్ అనేది నింపుకోవచ్చు. ఓకే. సో, అది పుచ్చు ఏంటంటే మనకిప్పుడు స్ప్రెడ్ అయినట్టు బాగా స్ప్రెడ్ అవుతూనే ఉంటది. ఓకే. అది ఒక పన్ను నుంచి ఇంకొక పన్నుకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు పండు నుంచి పండుకు ఇన్ఫెక్ట్ కాకుండా అంటే మనం సిమెంట్ పెడతారని చెప్పేసి అంటున్నారు. అక్కడ అవును. ఏదైతే ఆ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి. హ్మ్. సో, ఇది ఎన్ని సంవత్సరాలు మనకు ఉంటది సార్? అంటే మనం టీత్ బ్రష్ చేస్తా ఉంటాం కదా రెగ్యులర్‌గా. అది వెళ్ళిపోయే అవకాశం ఉండదా సిమెంట్? లేదు సార్. సిమెంట్స్ అన్నీ కూడా మనకు టెంపరరీ ఫిల్లింగ్స్ ఉంటాయి, పర్మనెంట్ ఫిల్లింగ్స్ ఉంటాయి. టెంపరరీ ఫిల్లింగ్స్ అయితే 1-2 వీక్స్ లోపల మనకి వెళ్ళిపోతుంది. జనరల్‌గా టెంపరరీ ఫిల్లింగ్స్ అనేది అసలు చేయము. ఓకే. పర్మనెంట్ ఫిల్లింగ్స్ ఇప్పుడేంటంటే టూత్ కలర్‌లోనే మనకి కాంపోజిట్ ఫిల్లింగ్స్ అనేసి ఉంటాయి. ఓకే. సో, ఆ ఫిల్లింగ్స్ పెడితే మాక్సిమం కొన్ని ఇయర్స్ వరకు రిటెంటివ్‌గానే ఉంటుంది. బట్ దేర్ ఆర్ సమ్ కేసెస్ సెకండరీ కేరీస్ అంటే సిమెంట్ పెట్టినా కూడా దాని కింద మళ్ళీ పుచ్చు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి అప్పుడప్పుడు కలుగుతాయి. సో, అట్లాంటప్పుడు మళ్ళీ తీసేసి మళ్ళీ సిమెంట్ పెట్టుకోవడం అనేది జరుగుతా ఉంటుంది.